హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ అండి. గోడు చిక్కుళ్ళు, దాన్ని పొల్ల చిక్కుళ్ళు కూడా అంటారు. ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. ఇగో చూడండి ఎంత లేతగా ఉన్నాయో చిక్కుడుకాయలు, గోడు చిక్కుళ్ళు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, 4 టమాటాలు, కరివేపాకు. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకున్నాము. ఒకటి ఆయిల్ వేసుకున్నాము. తిరగమాత గింజలు, ఉల్లిపాయ వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా వేగింది కదా. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాం బాగా. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవి కూడా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కలుపుకున్నాము. సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, ప్లేట్ తీసి చూద్దాము. చూడండి టమాటాలు మగ్గినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాం బాగా. చిక్కుడుకాయలు ఉడకేసి విడిగా అయినా వండుకోవచ్చు, అలాగైనా వండుకోవచ్చు అండి కుక్కర్లో. ఇప్పుడు ఇగో చిక్కుడుకాయలు వేసేద్దాము. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా లేత చిక్కుడుకాయలు. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాము. కారం వేసుకున్నాక ఒకసారి కలపెడదాము. బాగా కలిపెట్టుకున్నాక ప్లేట్ కుక్కర్ విజిల్ పెట్టుకున్నాము. వాటర్ ఏం అవసరం లేదు. సిమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు విజిల్ తీసి చూద్దామండి. ఇలా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. చూడండి వాటర్ వేయకుండానే మనకి పులుసులా కావాలంటే ఒక టీ గ్లాస్ వారే వేసుకోండి వాటరు. మేము గ్రేవీలాగా తింటాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా గుత్తంగా రావడానికి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలబెట్టుకున్నాం కూరని. ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకున్నాం. చూడండి మనకి ఎలా మగ్గిపోయిందో కర్రీ. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పైన గార్నిష్కి.
ఎంతో టేస్టీగా ఉండి గోడు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.